తెలంగాణలో వర్షాలు దంచి కొడుతుండడంతో మూసీ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో మూసీ క్రస్ట్ గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. నల్గొండ జిల్లా కేతుపల్లి మండల కేంద్రంలో ఉన్న మూసీ ప్రాజెక్టు జలాశయానికి వరద పోటెత్తుతోంది. దీంతో 3 క్రస్ట్ గేట్లను కూడా ఎత్తిన ఇరిగేషన్ అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ ఇన్ఫ్లో 3162.48 క్యూసెక్కులుండగా ఇక అవుట్ఫ్లో చూస్తే 2314.04 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 643.5 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 4.46 టీఎంసీలుగా ఉండగా ప్రస్తుత నీటి నిల్వ 4.06 టీఎంసీలుగా ఉంది. మూసీకి ఇన్ఫ్లో రావడం జరిగింది. మూసీ ఇన్ఫ్లో వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు 4 o'clock చూసుకుంటే 3200 క్యూసెక్స్ ఉంది. అవుట్ఫ్లో వచ్చేసి మనకు 2300 పెట్టాము. 3 గేట్స్, గేట్ నెంబర్ 2 అండ్ గేట్ నెంబర్ 7 అండ్ గేట్ నెంబర్ 8 ఈచ్ 1 feet పెట్టాము. గేట్ల ద్వారా 1934 క్యూసెక్స్ పోతుంది. అలానే లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ 200 క్యూసెక్స్ రైట్ కెనాల్, 200 క్యూసెక్స్ లెఫ్ట్ కెనాల్, 400 క్యూసెక్స్ పోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్లో పెరిగితే ఇంకా ఫర్దర్ గేట్ ఆపరేట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు పోలీసు, రెవెన్యూ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఏమైనా ఇసుక ట్రాక్టర్లు, ఏమైనా వాగులు ఇంకేమైనా ఉన్నా వాళ్ళ మూసి పరివాహక విలేజెస్లో అందరికి అలర్ట్ చేయమని చెప్పండి.